హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ కాందా. నేను సతీష్ మందుల. ఈ రోజు ఇందిరా ధర్నా చౌక్ దగ్గర దక్షిణ తెలంగాణ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు అనేది ఇక్కడ మనతో కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలా చెప్పండి, ప్రధానంగా ఎందుకు ఇక్కడ ఏ డిమాండ్స్ తో మీరు ధర్నా నిర్వహిస్తున్నారు? ఇప్పుడు మేము దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుండి డ్యూటీ ఇదే మీటర్ రీడర్ గా పనిచేస్తున్నాము. అయితే మా అప్పటి నుండి మేము చేస్తున్న మంది చాలా మంది వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్లు లేకుండా అండ్ పని దినాలు 30 రోజులు పని దినాలు లేదు మాకు. మేము బిల్లు కొట్టేది 4 రోజులు 5 రోజులు మాత్రమే బిల్లు కొడతాము. ఆ తర్వాత మాకు 15వ తారీఖు నుండి డీలిస్ట్ చేయమని చెప్పేసి అంటారు. డీలిస్ట్ చేయమని చెప్తారు, డీలిస్ట్ చేస్తాము. ప్లస్ అక్కడ ఏమైనా సర్వీస్ ఉంటే ఒక 2000-3000 సర్వీస్ ఉంటే దానికి ఒక్కొక్క మనిషి మేము దాదాపుగా 1500 ఇంటికి మేము తిరుగుతాం. తిరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మేమే లైన్ మెన్ వాళ్ళు అనుకుంటారు, కానీ మేము లైన్ మెన్ కాదు. మేము ఏదైనా కుటుంబంలో ఏదైనా మేము పోయినా కూడా మాకు చిన్న చూపుగా చూస్తారు. నువ్వు దేంట్లో చేస్తున్నావు అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని ఇంత పెద్దగా ఉంటుంది సంస్థ, కానీ మేము దాంట్లో చిన్ననే. మాకు వచ్చే జీతము 4500 నుండి 5000 రూపాయలు జీతం వస్తుంది. మాకు ఈఎస్ఐ పిఎఫ్లు మాకు కాంట్రాక్ట్ ఏం చేస్తారంటే ₹3.14 మాకు ఇస్తే ₹7.14 కాంట్రాక్ట్ తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత వాళ్ళు సరిగా దానికి ఒక టైంకి కూడా జీతం వేయరు. మాకు ఈ సంస్థలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా డిమాండ్ ఇప్పుడు ఏంటంటే ఆపరేటర్ సబ్స్టేషన్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా సబ్స్టేషన్లు కొత్తగా కట్టారు. దాంట్లో మేము ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నాము, డిగ్రీ చేసేటోళ్ళు ఉన్నారు, పీజీ చేసేటోళ్ళు ఉన్నారు. దాంట్లో ఐటీఐ కూడా ఉన్నది కాబట్టి మాకు సబ్స్టేషన్ ఆపరేటర్ గా చేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే మాకు ఇప్పుడు 10th క్లాస్ చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక 15,000-18,000 కనీస వేతనము మాకు ఇస్తే మాకు కూడా మా కుటుంబంలో ఇబ్బంది లేకుండా మేము కూడా ఈ 6,000కి జీతం చేయకుండా కనీస వేతనం ఉంటే బాగుంటుందని మేము ఈ డిమాండ్ గురించి వచ్చాము. ఇంకొకటి ఏంటంటే మాకు వచ్చే ప్రాబ్లమ్స్, ఇప్పుడు మేము ఒక ఏరియాకి పోతాము. ఇప్పుడు ఆడ కరెంటు లేకపోతే మేమే అక్కడికి పోయి కరెంట్ లేదంటే ఫీజులు మేమే ఇస్తాము. లైన్ ఇన్స్పెక్టర్లు బాబు అక్కడ పలాని కరెంట్ పోయింది, ఆ ఏరియాకి పోండి, ఆ ఏరియాకి పోయి కరెంట్ అంటే మేమే ఇస్తాం. అక్కడ ఏమైనా బై మిస్టేక్ గా ఏమైనా తగిలినా కూడా ఫేస్ పోయి న్యూట్రల్ ఫేస్ ఏమైనా తగిలినా అక్కడ ఒకవేళ చచ్చిపోయినా దానికి వెనకాల మాకు బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. ఇప్పటి వరకు మేము చేసిన ఇన్ని కష్టం పడేది ఒకటే, ఈ సంస్థలో చాలా పెద్దగా ఉంది, కానీ ఈ సంస్థలో మాకు న్యాయం జరగట్లేదు. మేము చేసిన దాదాపుగా ఈ తెలంగాణ స్టేట్ లో ఉన్న దాంట్లో 2,500 మంది దాదాపుగా టీజీ ఎస్పీడీసీలకు వెళ్ళి మేము ఉద్యమంకి ఈ బిల్డింగ్ ఆపినాము. 1వ తారీఖు నుండి కంటిన్యూగా ఇదే స్ట్రైక్ చేద్దాము. 4 రోజులు స్ట్రైక్, 4-5 రోజులు ఇదే సమస్య పరిష్కారం కావాలి, మాకు డిపార్ట్మెంట్ లో తీసుకోవాలి, లేదంటే కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ చేసుకున్నాము. చాలా మందికి ఈఎస్ఐ పిఎఫ్లు కట్టట్లేదు, వాళ్ళకు కూడా ఈఎస్ఐ పిఎఫ్లు కట్టాలని మేము చాలా విధంగా ట్రై చేస్తున్నాము. ఈ డిపార్ట్మెంట్ లో మాకు కూడా ఒక సహకారం కావాలని చెప్పేసి కోరుకొని ఇడికొచ్చామండి. ఇది ప్రధాన నిబంధనలు ఏంటంటే మాకు 30 రోజుల పని దినాలు కల్పించాలి. ఇన్ని రోజులు మేము 6 రోజులు నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు అవి మాకు రెగ్యులరేషన్ లెక్క ఎన్పిడిసిల వారిగా మాకు రెగ్యులరేషన్ చేయాలని, అదే స్కిల్ లేబర్ కింద మమ్మల్ని కూడా తీసుకోవాలని, మాకు ₹7 ఇస్తున్న దాన్ని మాకు డైరెక్ట్ జీతంలో లెక్క పడాలని మా యొక్క విన్నపం అన్న. అంటే ప్రధానంగా ఆ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏమన్నా అంటే షార్ట్ సర్క్యూట్ అయినా ఇంకేదైనా కూడా మీకు ఆరోగ్యకు సంబంధించిన భద్రత ఏమైనా ఉన్నాయా, బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ బెనిఫిట్స్ మాకంటూ హెల్త్ బెనిఫిట్స్ అంటూ ఏమీ లేవు. మాకు ఏదన్నా పోల్ మీద యాక్సిడెంట్ అయినా కానీ మాకు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇటు డిపార్ట్మెంట్ లేదు, ఇటు లైన్ మ్యాన్ లేడు. మా చేతుల మీదుగా మేమే పెట్టుకోవాలి. మాకు ఎలాంటి బీమాలు లేవు, ఎలాంటి ఇన్సూరెన్స్ లేవు. కరోనా సమయంలో కూడా మొన్న పైన కరోనా టైంలో కూడా అంత సాగు బతుకులో ఉన్నా కానీ మా మీటర్ రీడర్స్ డోర్ టు డోర్ కూడా ఆ ప్రాణాలకు తెగించి మరి డోర్ టు డోర్ బిల్లులు కొట్టడం జరిగింది. అయినా కానీ అప్పటికి కూడా మాకు ఎలాంటి కూడా భద్రత ఇవ్వలేదు. శానిటైజర్లే కానీ మాస్కులే కానీ అవి కూడా మాకు ఎలాంటి కిట్స్ కూడా మాకు అందించలేదు మా కాంట్రాక్టర్ గారు. అవి ఎలాంటి స్కిల్స్ కూడా మాకు లేకపోవడం వల్ల అయినా కానీ మేము బిల్లులు కొట్టడం, మా ప్రాణాలకు తెగించి మరి మా ఇంట్లో భార్య పిల్లల్ని కూడా వదిలేసి, మరి ఇంట్లో అమ్మానాన్నని కూడా వదిలేసి బిల్లులు కొట్టడం జరిగింది. అంత డోర్ టు డోర్ తిరిగి మరి లాక్డౌన్ సమయంలో బిల్లులు కొట్టడం జరిగిందన్న. ఎంత సాలరీ వస్తుంది? మాకు వచ్చే జీతం 5,000,
4,000 వస్తున్నాయి అన్న. మాకు ఎలాంటి అది కూడా బిల్లింగ్ కొట్టడం వల్ల ఎలాంటి మాకు ఏమంటారు మా కాంట్రాక్ట్ కూడా ఇప్పటికి కూడా 5 నెలల ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఇంతవరకు కట్టలేదు. అవి కట్టాలని మా సిఎండి గారికి తెలియదు. జర సిఎండి గారు మా దృష్టిలో మమ్మల్ని చూసుకొని మాకు ఎన్పిడిసిఎల్ వారిగా మాకు రెగ్యులేషన్ చేయాలని, ఆర్టిజన్ గా స్కిల్ దాకా మమ్మల్ని ఆర్టిజన్ గా గుర్తించాలి, మాకు భద్రత కల్పించాలి. అలా చెప్పండి, మీకు ప్రధానంగా ఉన్నటువంటి అంటే ఈ డిపార్ట్మెంట్ లో మీరు చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో? మాకు ఉన్నటువంటి సమస్యలు ఎన్పిడిసిఎల్ లో ఎట్లా సెమీ స్కిల్ ఇస్తున్నారో మాకు కూడా అదే విధంగా టిఎస్ఎస్పిడిసిఎల్ లో ఇవ్వాలని, మరి మాకు భద్రత, ఆరోగ్య భద్రత లేదు, మాకు మరి గుర్తింపు అంటూ కూడా ఏమీ లేదు. ఏమైనా మాకు ఉద్యోగ భద్రత అంటే మాకు ఐడెంటిటీ కార్డు కానీ మాకు పోతే డిపార్ట్మెంట్ ద్వారా ఏమైనా మాకు ఒక 3 రోజులు 4 రోజుల వాడకం తప్పితే తర్వాత డిపార్ట్మెంట్ పట్టించుకున్న దిశలో లేదు. కాకపోతే మేము ఏం చేస్తామంటే మాకు ఈ ఇచ్చే జాలరీ సరిపోదని లైన్ మెన్ల ద్వారా అన్నో ఎన్నో వాళ్ళ కింద పని చేసుకుంటూ వచ్చిన జీతాలతోనే మేము పొట్ట గడుపుకోవడం జరుగుతుంది. కావున అదే విధంగా నేను ఒకటే చెప్తున్నా గవర్నమెంట్ కు, మీరు అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు చెప్పినారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పినారు, మీరు మా వెంకటరమణారెడ్డి సార్ చెప్పినారు బీజేపీ తరఫు నుండి, వాళ్ళు మీడియా లీడర్లు బాధపడుతున్నారు, వాళ్ళకి ఏదో చేయండి, వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, వాళ్ళకి నెలవారీ ఆదాయం ఏందో చూసి ఇప్పియండి అని చెప్పేసి అని కూడా గవర్నమెంట్ చెప్పినా కూడా గవర్నమెంట్ నిమ్మకు నీరెక్కినట్టుగానే ఉన్నది కానీ మమ్మల్ని పట్టించుకున్నట్టు లేదు. మరి ఇది గవర్నమెంట్ లోపమా, ఇది డిపార్ట్మెంట్ లోపమా అనేది తెలవడం లేదు. ఇది ఎన్పిడిసిఎల్ లో చేసినారు, ఎస్పీడీసీఎల్ లో చేయడం లేదు. కావున మేము ఆందోళనకు గురై ఇది ఏం జరుగుతున్నది, దీని ద్వారా ఏం నిర్ణయం చేసుకోవాలి, ఇది ఏ విధంగా ఏం చేస్తే ముందుకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అని మా యొక్క మీడియా లీడర్స్ అందరూ ఐక్యత అయ్యి ఈ రోజు టిఎస్ఎస్పిడిసిఎల్ నుండి మేము ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఇది ఒక ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. కావున ఈ యొక్క గవర్నమెంట్ ఆలోచించి మా యొక్క ప్రతి ఒక్కరికి నెలవారీ ఆదాయం లెక్క ఇవ్వాలని, ఈ మీటర్ బిల్లింగ్ ద్వారా 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తే మాకు చాలట్లేదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు హాస్పిటల్ పోతే ఈ ప్రమాదం, మాకు ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్ పోతే మా జేబు నుండే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మేము ఏమైనా డిపార్ట్మెంట్ మమ్మల్ని అనివార్యంగా చూస్తున్నది కానీ ఏ విధంగా కూడా మమ్మల్ని సహకారం తీసుకోవట్లేదు. మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే, మేము డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే మీకేముంది బాబు, మీకేమైనా అర్హత ఉందా, మీ కాంట్రాక్ట్ చూసుకుంటాడు, ఏదున్నా మీ కాంట్రాక్ట్ ద్వారానే మీరు ఫాలో అప్ అవ్వాలని చెప్తారు. మేము కాంట్రాక్టర్ దగ్గరికి పోతే మన దగ్గర ఏం లేదు తమ్ముడు, డిపార్ట్మెంట్ చూసుకుంటది, అది డిపార్ట్మెంట్ ఎవరు ఏం సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళ దగ్గర మేము అనుకుంటామంటే వాళ్ళ దగ్గరికి పోయి ఏదో వాళ్ళు ఇచ్చి లెటర్లు ఇచ్చి ఏదో మాట్లాడి ఏదో వచ్చేసరికి మాకు నిరాశంగా మారింది. మాకు కొంత భయాందోళన కూడా గురవుతుంది. ఏమంటారు అంటే బయట ఈ కరెంట్ మీటర్లు ఇప్పుడు మేము ఈ నెల బిల్లులు కొట్టబోయేసరికి మా ఓళ్ళు కొట్టరా, మా డిపార్ట్మెంట్ కొట్టదా, మా డిపార్ట్మెంట్ కొట్టుకుంటది, ఆ విధంగా మీరు కొట్టాల్సిన అవసరం లేదు, మీరేందో మేము చూసుకుంటాం అంటున్నారు. మీరేందో మేము చూసుకొని మాదేదో మేము చూసుకుంటాం, మీ విధంగానే ధర్నా చేస్తుంటాం, చూస్తాం అని చెప్పేసి తెలియడం. ఇంకో విషయం ఏంటంటే ఇందులో జరిగేది ఏంటంటే మాకు ముందు డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ కూడా తక్కువ ఉన్నారు. ఒక ఎంప్లాయీ ఒక లైన్ మ్యాన్ చేసేది ఒక 2,000 సర్వీసులు 3,000 సర్వీసులు చేసేది పోయి ఒక 5,000 6,000 సర్వీసులు చేస్తున్నారు. వాళ్ళ లెక్కనే మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఆ కార్పొరేషన్ కిందనే ఇంత నెలవారీ జీతం 10,000 15,000 ఎంత ఇస్తారో మీకు ఇచ్చేసి మమ్మల్ని వాడుకోమని చెప్పేసి అని మేము ధర్నా ద్వారా తెలుపుతున్నాం. కాబట్టి ఈ గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాం, అయ్యా మేము మా భార్య పిల్లలు బతకాలంటే ఈ డిపార్ట్మెంట్ లో సేవ చేస్తేనే మాకు అన్ని రకాలుగా దక్కుతుంది, మీరు మమ్మల్ని కనిపెట్టండి, మాకు పొట్టలు కొట్టకండి అని చెప్పేసి అని ఈ దండం పెట్టి వేడుకోవడం తెలుపుతున్నది. అందు ద్వారా నేను ఒకటే చెప్తున్నా, మన ఎస్పీడీసీఎల్ సిఎండి గారికి కానీ మన ఎంప్లాయీస్ కానీ ఒకటే చెప్తున్నా, అయ్యా మీరు రోడ్డున పడకుండా చూడండి, మమ్మల్ని ఆదుకోండి, మాకు మీరు కనికరించి మాకు నెలవారీ జీతభత్యం ఇప్పించి ఈ ధర్నాని విరమణ చేయమని చెప్పని ఒక నిర్ణయం రావడానికి చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మేము మీటర్ రీడర్ గా పనిచేస్తున్నాం మేడ్చల్ జిల్లాలో. మేము ఈ రోజు ధర్నా చేయకు రావడానికి కారణం ఏమిటంటే మాకు గత 20 సంవత్సరాల నుండి మీటర్ రీడర్ గా పని చేయించుకుంటున్నారు, కానీ ఎలాంటి జీతాలు కానీ ఎలాంటి ఒక ఫిక్స్డ్ జీతాలు అనేది లేదు. మేము ఎన్ని బిల్లు కొడితే మాకు అన్ని ₹1 బిల్లుకి ₹2 చొప్పున మాకు ఎన్ని బిల్లులు కొడితే అన్ని ఇస్తున్నారు. నేను 2,000 బిల్లులు కొడతాను, నాకు ₹6,000 వస్తుంది. నేను ఏ విధంగా బతకగలను, నా పిల్లలు ఏ విధంగా బతకగలరు, నా కుటుంబ పోషణ ఏ విధంగా జరగగలదు, ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి, మా సిఎండి గారు ఆలోచించాలి. ఎందుకంటే
మేము ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నది దేని గురించి అంటే సంస్థలో పనిచేస్తే ఏదైనా గుర్తింపు ఉంటది, ఏదైనా మా భవిష్యత్తు మారుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ సంస్థలో పనిచేస్తున్నాము. కానీ మాకు ఎలాంటి ఫలితం కనిపించట్లేదు. అందుకోసమనే మేము సమ్మెకు వెళ్తాము అని ప్రతిసారి మేము ప్రతి నెల చెప్పడం జరుగుతుంది. అయినా మా మాటలు ఎవరు పట్టించుకోకుండా ఈ నెల కాదు ఆ నెల కాదు ఈ నెల అని దాన్ని పొడిగించుకుంటూ వెళుతున్నారు. కానీ మాకు ఎలాంటి ఫలితం లేకుండా జరుగుతుంది. కాబట్టి మేము మార్చి 2వ తారీఖు సమ్మెకు పెడుతున్నాము, మహాధర్నా చేస్తున్నామని మేము ఇక్కడ రావడం జరిగింది. మేము 2000 మంది ఇక్కడ టెంటుల్లో పట్టకుండా అంతమంది మేము పేదలు, ఉద్యోగులు, ఎలాంటి మాకు జీతాలు లేకుండా ఉన్న వాళ్ళం ఇంత కట్అవుట్స్ ఇంత బాడీలు పెట్టుకున్నా మా జీతాలు లేవు. ఏ ఉద్యోగం చేద్దామంటే, ఏదైనా పోలీసు ఉద్యోగం వెళ్దామంటే కట్ ఆఫ్ మార్కులు, రకరకాలుగా ఎగ్జామ్లు పెట్టడం, దానిలో మేము క్వాలిఫై కాకపోవడము, మా యొక్క కుటుంబ పోషణ ముందుకు జరగకపోవడం, రకరకాల కారణాలతోటి మేము వెనుకబడి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుని ఏదైనా సంస్థలో మాకు ఏదైనా గుర్తింపు వస్తే మేము కుటుంబ పోషణ గానీ మేము బతకడానికి ముందుకెళ్తామని అనుకుంటున్నాం. కానీ మాకు ఎలాంటి దారి చూపించట్లేదు. మా డిమాండ్స్ ఒక 3 ఏం లేదు, 30 రోజుల పనిదినాలు కల్పించాలి. కనీస వేతనం అంటే ఒక 20,000 జీతము. ఈ హైదరాబాద్ లో బతకాలంటే ఒక్కసారి గమనించాలి. ఈ హైదరాబాద్ లో మేము 6,000 తోటి మేము జీవన గడపగలమా? కనీస జీతం అనేది ఒక 20,000 రూపాయలు ఉంటే మా రెంట్లు గాని మా యొక్క కుటుంబ పోషణ గాని జరుగుతుంది. కాబట్టి మా సిఎండి గారు, మా బట్టి విక్రమార్క మంత్రి సార్ గారు చివరికి ఏదైనా సంతకాలు చేయాలంటే సీఎం సార్, కాబట్టి సీఎం సార్ మీకు మొక్కి చెప్తున్నాము, మా యొక్క పరిష్కారాన్ని ఒక సంతకం తోటి పోగొట్టేస్తే మా యొక్క కుటుంబాలు ఒక 2,000 మంది యువత యొక్క కుటుంబ పోషణ, కుటుంబ జీవనం తరతరాలుగా మీ పేరు చెప్పుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేసిందని చెప్పుకొని బతుకుతాం. కాబట్టి మా సైడ్ చూసి, మా యొక్క బతుకులు చూసి మీరైనా ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటారని మనసారా కోరుకుంటూ, ఇంకోసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు న్యాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.